హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. జగనన్న విద్యా కానుకకు సంబంధించిన బ్యాగుల్ని రీప్లేస్మెంట్ చేయండి. అంటే రీప్లేస్మెంట్ దేని గురించి అంటే అవి చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయని కంప్లైంట్ రావడంతో ఆ డ్యామేజ్ అయిన బ్యాగ్స్ని, స్కూల్ బ్యాగ్స్ని తిరిగి రీసబ్మిట్ చేసేసి, అంటే తిరిగి వెనక్కి ఇచ్చేసినట్టయితే మనకి ఆ ప్లేస్లో మంచి బ్యాగుల్ని సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు, రాష్ట్ర అదనపు సంచాలకుల వారు ఈ విధంగా తెలియజేశారు. అదేమిటనేది చూద్దాం. చూడండి, జగనన్న విద్యా కానుక బ్యాగులు రీప్లేస్మెంట్ గురించి 50 మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులకు క్రింది విధంగా సూచనలు. ఇందు మూలంగా తెలియజేయని ఏమనగా, జగనన్న విద్యా కానుకలో భాగంగా సరఫరా చేయబడిన బ్యాగులు లోపభూయిష్టంగా ఉన్నందున మరియు నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల డ్యామేజ్ అయినటువంటి సదరు బ్యాగులన్నిటినీ కూడా రీప్లేస్ చేసి వాటి స్థానంలో నాణ్యమైన కొత్త బ్యాగులు సరఫరా చేయవలసిందిగా సంబంధిత సరఫరాదారులకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ గారు ఆదేశములు ఇచ్చి ఉన్నారు. కావున ప్రధానోపాధ్యాయులందరూ కూడా జగనన్న విద్యా కానుక యాప్లో ఏర్పాటు చేయబడిన బ్యాగుల రీప్లేస్మెంట్ మాడ్యూల్ నందు ఆయా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సరఫరా చేయబడి డ్యామేజ్ ఉన్న బ్యాగుల యొక్క వివరాలు సైజుల వారీగా నమోదు చేయవలసిందిగా ఆదేశించడం. ఈ కార్యక్రమం తేదీ 7/10/2022 లోగా పూర్తి చేయవలసిందిగా కోరడం అనేది. నమోదు చేయబడిన వివరాలను బట్టి బ్యాగులు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. కావున అందరూ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ఈ వివరాలను వెంటనే నమోదు చేయవలసిందిగా కోరడం అనేది. లేని ఎడల బ్యాగులు రీప్లేస్మెంట్ చేయడం సాధ్యపడదు మరియు ఇందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఈ విధంగా తెలియజేశారు. కాబట్టి మనం అక్టోబర్ 7వ తారీఖు లోపల ఈ బ్యాగుల్ని, డ్యామేజ్ అయిన బ్యాగుల యొక్క వివరాలను యాప్లో ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ యాప్ గురించి, దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా నమోదు చేయవలసిన దాని గురించి చూద్దాం. డియర్ టీచర్స్, నా ఈ ఛానల్, నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు యాప్లో ఏ విధంగా ఈ డ్యామేజ్ బ్యాగుల యొక్క వివరాలని ఎంటర్ చేయాలి ఏమిటనేది చూద్దాం. జగనన్న విద్యా కానుకకు సంబంధించిన యాప్ని ఓపెన్ చేసినట్టయితే అది ఇప్పుడు మనకు ఓపెన్ కాదు. ఎందువల్లంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ లోయర్ వెర్షన్ ఉంది. ఆ యాప్ని అప్డేట్ చేశారు. అంటే డ్యామేజ్డ్ బ్యాగుల్ని రిటర్న్ చేయడానికి కావాల్సిన ఆ ట్యాబ్ని ఇన్స్టాల్ చేయడం కోసం దీన్ని అప్డేట్ చేయవలసింది. ఇప్పుడు చేశారు. ఇప్పుడు జేవికే యాప్ 1.1.9 ఏపీకే కింద అప్డేట్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం జగనన్న విద్యా కానుక అనే వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంది. ఈ వెబ్సైట్లో మీరు గూగుల్ సెర్చ్లో కొట్టినట్లయితే, జగనన్న విద్యా కానుక అని కొట్టినట్లయితే ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, nadunedu.se.ap.gov.in అనే ఈ వెబ్సైట్ అడ్రస్ని మనం టైప్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అడ్రస్ కూడా నేను నా డౌన్లోడ్లో ఇస్తున్నాను, నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఎవరి మొబైల్లో వాళ్ళు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అని ఉంది. ఈ డౌన్లోడ్ మొబైల్ ఏపీకే మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఏపీకే ఫైల్, అంటే ఈ జేవికే యాప్కి సంబంధించిన ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని సేవ్ చేసుకుంటే మీ సిస్టమ్ అయితే సిస్టంలోకి వస్తుంది, లేదంటే మొబైల్ అయితే మొబైల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా ఇన్స్టాల్ చేయబడిన ఓల్డ్ వెర్షన్ యాప్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసేసి అప్పుడు మాత్రమే కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. పాత యాప్ ఉండగా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యాప్ పనిచేయదు. కాబట్టి మీ పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకుని కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి. నేను ఆ విధంగానే చేశాను. ముందుగా నేను యాప్ని అన్ఇన్స్టాల్ చేయకుండా చేసి చూసాను, ఓపెన్ కాలేదు.
అన్ఇన్స్టాల్ చేసి కొత్త వెర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే చక్కగా ఇన్స్టాల్ అయింది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు రీప్లేస్మెంట్ బ్యాగ్స్ పర్టికులర్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. నేను లేటెస్ట్ వెర్షన్ జగనన్న విద్యా కానుక జేవికే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓల్డ్ వెర్షన్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి న్యూ వెర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు జగనన్న విద్యా కానుక యాప్ మీద డబుల్ క్లిక్ చేయాలి. మీకు తెలుసు. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ చేయవలసిన అవసరం ఉంది. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసినాను. ఫిల్ చేసి లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయినప్పుడు ఈ విధంగా మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రైట్ టాప్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మాడ్యూల్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, వెరిఫై రిసీవ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూషన్, నాట్ డిస్ట్రిబ్యూషన్, ఇండియన్ రైజ్, బ్యాగ్ రీప్లేస్మెంట్. ఇక్కడ బ్యాగ్ రీప్లేస్మెంట్ అనే ట్యాబ్ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. బ్యాగ్ రీప్లేస్మెంట్ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాగ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఆరో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రీప్లేస్మెంట్ అని వచ్చి సెలెక్ట్ సైజ్ని అడుగుతుంది. ఇక్కడ మీరు స్మాల్ సైజా, మీడియం సైజా, లార్జ్ సైజా, మీరు ఏ సైజ్ బ్యాగ్ మీరు రిటర్న్ చేస్తున్నారో ఆ సైజుని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ స్మాల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం. స్మాల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్వాంటిటీ, ఎంటర్ క్వాంటిటీ. ఇక్కడ ఎన్ని బ్యాగులు అయితే మీరు రీప్లేస్ చేస్తున్నారో అదే దాని యొక్క నంబర్ ఇక్కడ వేయాలి. రీజన్స్, ఇక్కడ మనకి కొన్ని రీజన్స్ ఇచ్చారు చూడండి. స్మాల్ సైజ్ బ్యాగ్ వర్ సప్లైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ సైజ్ బ్యాగ్, అంటే పెద్ద సైజ్ బ్యాగ్ బదులు చిన్న సైజ్ బ్యాగ్ ఇచ్చాడు. బ్యాగ్ చిప్స్ వర్ డ్యామేజ్డ్, టార్న్ బ్యాగ్ వాజ్ సప్లైడ్, బ్యాగ్స్ వర్ నాట్ ఇన్ గుడ్ క్వాలిటీ, బ్యాగ్స్ వర్ డ్యామేజ్డ్, అదర్స్. ఏది మీరు కరెక్ట్గా మీ రెలవెంట్గా ఉన్నాయో అవి టిక్ చేయాలి. ఈ విధంగా టిక్ చేసుకోవాలి. ఒకవేళ అన్నీ ఉన్నట్టయితే అన్ని రకాల రిమార్క్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం క్వాంటిటీ మాత్రం వేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా క్వాంటిటీ వేసి మనం ఈ క్రింద చూడండి సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే మీడియం సైజ్ బ్యాగ్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అవే రీజన్స్ ఉంటాయి. ఇక్కడ నంబర్ వేయాలి, ఇక్కడ రీజన్స్ వేసి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా లార్జ్ సైజ్ బ్యాగ్స్ కూడా క్వాంటిటీ వేయాలి. ఎన్ని బ్యాగులు అయితే రిటర్న్ చేస్తున్నాం అన్ని ఇక్కడ రీజన్స్ టిక్ చేయాలి, సబ్మిట్ చేయాలి. ఈ విధంగా బ్యాగ్స్ రీప్లేస్మెంట్ యొక్క నంబర్ని, ఎన్ని బ్యాగ్స్ అయితే రీప్లేస్ చేస్తున్నాం అన్ని కూడా వేసి వారి రీజన్స్ మనం టిక్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఈ నెల అక్టోబర్ 7వ తారీఖు లోపల ఈ వివరాలన్నీ మనం సబ్మిట్ చేయవచ్చు. ఈ టీచర్స్ ఈ బ్యాగ్స్ జేవికేకి సంబంధించిన బ్యాగ్స్ రీప్లేస్మెంట్ సంబంధించిన వీడియోస్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.